ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కు సిద్ధమవుతున్న అభ్యర్థుల అందరికీ స్వాగతం. ఈరోజు మనం చాలా కీలకమైన, ఖచ్చితంగా మంచి మార్కులు సంపాదించి పెట్టే ఒక అంశం గురించి తెలుసుకుందాం. అదే ఆంధ్రప్రదేశ్ ఖనిజ వనరులు. ఈ టాపిక్ మీద గ్రిప్ తెచ్చుకోవడం మీ విజయంలో ఒక ముఖ్యమైన అడుగు. ముందుగా మనమొక విషయం అర్థం చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ను రత్నగర్భ అంటే రత్నాల గని అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఇది ఊరికే పెట్టిన పేరు కాదు. మన రాష్ట్రంలో ఉన్న అపారమైన రకరకాల ఖనిజ సంపదకు ఇదొక పర్ఫెక్ట్ భౌగోళిక వర్ణన అన్నమాట. ఈ నంబర్ 48 దీన్ని మీ నోట్స్లో హైలైట్ చేసి రాసుకోండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 1 కాదు 2 కాదు ఏకంగా 48 రకాల ఖనిజాలు దొరుకుతున్నాయి. ఈ ఒక్క ఫ్యాక్ట్ చాలు భారతదేశం యొక్క ఖనిజ పటంలో మన రాష్ట్రం ఎంత కీలకమైన స్థానంలో ఉందో చెప్పడానికి. సరే, ఈ టాపిక్ను మనం ఒక పద్ధతి ప్రకారం ఎలా నేర్చుకోబోతున్నామంటే, ఫస్ట్ ఇండియాలోనే మన రాష్ట్రం నంబర్ 1గా ఉన్న ఖనిజాలేంటో చూద్దాం. ఆ తరువాత ఇంధన వనరులు, లోహ వనరుల గురించి తెలుసుకుని, చివరిగా జిల్లాల వారీగా ఈ సమాచారాన్నంతా ఒకచోట చేర్చి మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి ఒక చిన్న క్విజ్ కూడా ఉంటుంది. రైట్, ఇక మన ఫస్ట్ సెక్షన్లోకొచ్చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని ఖనిజాల ఉత్పత్తిలో మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్లో ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటగా బరైటీస్. దీనిమీద క్వశ్చన్ లేకుండా గ్రూప్ 2 పేపర్ ఉండదంటే నమ్మండి. అన్నమయ్య జిల్లాలోని మంగంపేటలో ప్రపంచంలోనే అతిపెద్ద బరైటీస్ నిక్షేపాలున్నాయి. అందుకే ఈ ఖనిజంలో మన రాష్ట్రానికి దాదాపుగా నేషనల్ మొనోపోలీ ఉందన్నమాట. ఆ తర్వాత సున్నపు రాయ్ మరియు డోలమైట్. సింపుల్గా చెప్పాలంటే ఇవి మన సిమెంట్ ఇండస్ట్రీకి బ్యాక్బోన్ లాంటివి. ముఖ్యంగా కర్నూలు, కడప, గుంటూరు జిల్లాల్లో ఈ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాలు నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు చూడండి, మన రాష్ట్రం స్ట్రాటజిక్గా ఎంత ముఖ్యమో. విశాఖపట్నం తీరంలో దొరికే మోనోజైట్ ఇదొక బీచ్ ఇసుక ఖనిజం. దీని నిల్వలపై మన రాష్ట్రానికి జాతీయ గుత్తాధిపత్యముంది. ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, న్యూక్లియర్ ఎనర్జీకి వాడే థోరియం దీన్నుంచే వస్తుంది. సో దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు మన ఫోకస్ని ఇంధన వనరుల వైపు మళ్ళిద్దాం. న్యూక్లియర్ ఫ్యూయల్ దగ్గర్నుంచి ఫాజిల్ ఫ్యూయల్స్ వరకు మన రాష్ట్రంలో 2 కీలక పాత్ర పోషిస్తున్నాయి. మన రాష్ట్ర ఇంధన వనరులను మనం 2గా చూడొచ్చు. ఒకవైపు అణు ఇంధన వనరులైన యురేనియం, ఇది ప్రధానంగా కడప జిల్లాలోని తుమ్మలపల్లిలో కేంద్రీకృతమై ఉంది. మరోవైపు శిలాజ ఇంధనమైన బొగ్గు, ఇది మన గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో విపరీతంగా లభిస్తుంది. ఇక మన కృష్ణా గోదావరి బేసిన్, ఇది భారతదేశ ఇంధన భద్రతకు ఒక మూల స్తంభం లాంటిది. 1979లో ఇక్కడ మొదటిసారిగా పెట్రోలియం కనుగొన్నారు. సుమారు 40,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాల్లో విస్తరించి దేశానికి ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తిలో పెద్ద చేయూతనిస్తోంది. సరే, ఇంధన వనరులు చూశాం కదా. ఇప్పుడు మనం మన రాష్ట్రంలో ఉన్న లోహాల నిధి గురించి తెలుసుకుందాం. ఇందులో విలువైన లోహాల నుండి పారిశ్రామికంగా కీలకమైన లోహాల వరకు అన్నీ ఉన్నాయి. విలువైన లోహాల విషయానికొస్తే, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా కొన్ని జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా వజ్రాల కోసం అనంతపురం, కర్నూలు జిల్లాల్లో, బంగారం కోసం అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వాళ్ల అన్వేషణ కేంద్రీకృతమైంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ తరహా ప్రశ్నలు ఇక్కడ్నుంచే ఎక్కువగా వస్తాయి. ఏ జిల్లాలో ఏ లోహం దొరుకుతుందో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు, గుంటూరు అనగానే రాగి, అనంతపురం అనగానే ఇనుప ఖనిజం, శ్రీకాకుళం, విజయనగరం అంటే మ్యాంగనీస్, ఇలా అన్నమాట. ఇక ఈ అలోహ ఖనిజాలలో 2 పాయింట్స్ అస్సలు మర్చిపోవద్దు. ఒకటి, నెల్లూరు జిల్లా. ఇది మస్కోవైట్ లేదా రూబీ మైకాకు చాలా ప్రసిద్ధి. 2, విశాఖపట్నంలో దొరికే అపటైట్. ఇది ఫాస్ఫేటిక్ ఎరువుల తయారీలో చాలా కీలకమైన ముడి పదార్థం. సరే, ఇప్పటిదాకా మనం చాలా సమాచారం చూశాం. ఇప్పుడదంతా కలిపి జిల్లాల వారీగా ఒకసారి రివిజన్ చేద్దాం. మీ మైండ్లో మన రాష్ట్రం యొక్క ఒక మినరల్ మ్యాప్ను క్రియేట్ చేసుకుందాం. ఈ గ్రానైట్ రకాలను చూడండి. ఇది ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ప్రతి జిల్లాకు దానికంటూ ఒక ప్రత్యేకమైన గ్రానైట్ రంగు, ఒక స్పెషాలిటీ ఉంది. ఉదాహరణకు, ప్రకాశం జిల్లా గెలాక్సీ బ్లాక్ గ్రానైట్కు ప్రపంచ ప్రసిద్ధి చెందితే, చిత్తూరు కుప్పం గ్రీన్, టైగర్ బ్లాక్ గ్రానైట్లకు ఫేమస్. చూసారా ఎంత వైవిధ్యముందో? ఈ పట్టిక ఇది మీ ఫైనల్ రివిజన్కు చాలా చాలా ఉపయోగపడుతుంది.
కావాలంటే ఒక స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. ప్రతి జిల్లా యొక్క ప్రధాన ఖనిజ సంపద అంతా ఒకే చోట ఉంది. ఉదాహరణకు కడప అనగానే యురేనియం, ఆస్బెస్టాస్, బరైటీస్ ఇలా అన్నీ ఒకేసారి గుర్తుకురావాలి. సరే, అంతా నేర్చుకున్నాం కదా. ఇప్పుడొక చిన్న క్విక్ టెస్ట్. ప్రిలిమ్స్లో ప్రశ్నలు ఎలా అడగొచ్చో చూద్దాం. రెడీనా? త్వరగా ఆలోచించండి. యురేనియం హబ్, నెల్లూరులో ఫేమస్ మైకా ఏంటి? విశాఖపట్నం మోనోపాలీ? రైట్. సమాధానాలు: కడప, మస్కోవైట్ మరియు మోనజైట్. ఇక చివరి 2 ప్రశ్నలు. భారీ బరైటీస్ నిల్వలు ఎక్కడ ఉన్నాయి మరియు ఆదాయంలో ఛాంపియన్ ఏ జిల్లా? కరెక్ట్. బరైటీస్కు అన్నమయ్య జిల్లా మరియు ఆదాయానికి తూర్పుగోదావరి జిల్లా. సో ఫైనల్గా ఒక మాట. ఈ టాపిక్ను మనం కేవలం పరీక్ష కోసం గుర్తుంచుకోవడమే కాదు, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, దాని భవిష్యత్తుకు ఈ ఖనిజ సంపద ఎంత కీలకమో అర్థం చేసుకుంటున్నాం. ఈ విశ్లేషణ మీ ప్రిపరేషన్కు బాగా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మీ లక్ష్య సాధనలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.